న్యూస్ సనాతన ధర్మం ఈ మాట ఎక్కువగా బీజేపీ చెబుతూ ఉంటుంది. కానీ దీని రీసౌండ్స్ మాత్రం పవన్ వల్లనే దేశవ్యాప్తంగా మారుమోగాయి. శ్రీవారి లడ్డు వివాదం సమయంలో సనాతన ధర్మాన్ని కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు. అంతేకాదు సనాతన ధర్మ రక్షణ కోసం ఎంతవరకైనా వెళ్తానని అన్నారు. దీనికోసం ఓ బోర్డు కూడా పెట్టాలని కేంద్రానికి పవన్ కళ్యాణ్ ప్రతిపాదన పెట్టారు. సనాతన ధర్మ రక్షణ కోసమే పవన్ అవతరించారనే రేంజ్లో జన సైనికులు సోషల్ మీడియాను కుదిపేశారు. పవన్ ఆలోచన పోరాటం అంతా బాగానే ఉంది. కట్ చేస్తే మందు చిందు అశ్లీల నృత్యాలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోల్లో ఉన్నది ఎవరో కాదు, జనసేన నేతలు. ఏలూరు జిల్లా ఉంగుటూరు నిడమర్రు మండలం బావయ్యపాలెం జనసేన గ్రామ అధ్యక్షుడు వాకమూడి ఇంద్ర బర్త్డే సెలబ్రేషన్స్ శృతిమించాయి. క్రొవ్వీడి గ్రామ శివారు రైస్ మిల్లులో జనసేన గ్రామ అధ్యక్షుడు పార్టీ నిర్వహించాడు. ఈ పార్టీలో ఫుల్లుగా మద్యం తాగి యువతితో నగ్న డాన్సులు చేయించారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోతో జనసేన పార్టీ ప్రతిపక్షానికి టార్గెట్ అయింది. మందు తాగి చిందేయమని చెబుతోందా అని నిలదీస్తున్నారు. అర్ధనగ్న డాన్సులు చేయించమని సనాతన ధర్మంలో ఎక్కడుందని విపక్షాలు ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అధ్యక్షులు మాత్రమే ధర్మరక్షణకు ఆలోచిస్తే సరిపోదు, పార్టీ శ్రేణులు కూడా ఆ సిద్ధాంతాలను ఫాలో అవ్వాలి. పార్టీ శ్రేణులే పవన్ మాటలను పట్టించుకోకపోతే ఇక ప్రజలు ఎందుకు పట్టించుకుంటారు? లడ్డూ వివాద సమయంలో కొందరి వలన సనాతన ధర్మం ప్రమాదంలో పడిందని పవన్ గట్టిగా తన గళాన్ని వినిపించారు. కానీ ఇప్పుడు జన సైనికులు చేసిన చేష్టలతో మరోసారి అంతా గట్టిగా మాట్లాడగలరా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ అశ్లీల వీడియోలపై విమర్శలు రావడంతో పార్టీ అధిష్టానం అలర్ట్ అయింది. క్రోవిడి జనసేన అధ్యక్షుడు ఇంద్రకుమార్ను పార్టీ నుండి సస్పెండ్ చేసింది. పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రద్దు చేస్తున్నట్లు మండల అధ్యక్షుడు దొరబాబు ప్రకటించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు 20 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి. చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఏమో సనాతన ధర్మం అంటారు, కానీ ఇటు జనసేన నేతలు చేస్తున్న దృశ్యాలు మనం చూస్తే దానికి భిన్నంగా ఉంది. సో మొత్తంగా ఈ ఘటనకి సంబంధించి ఇటు పోలీసులు అసలు ఎవరెవరిని అరెస్ట్ చేశారు, పార్టీ నుంచి ఎటువంటి చర్యలు తీసుకున్నారు సాగర్? జనసేన పార్టీ అధ్యక్షుడు నూతన రాజకీయ ఒరవడిని సృష్టించడానికి తాను పార్టీ పెట్టినట్టుగా ప్రకటించారు. జన సైనికులు, జనసేన పార్టీ నేతలు కూడా సనాతన ధర్మాన్ని కాపాడుతూ ధర్మ పరిరక్షణ కట్టుబడి ఉండాలంటూ ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో చూస్తే మాత్రం జన సైనికులు ఎవరికి వచ్చినట్టు వారు చేసుకుంటూ పోతున్నారని చెప్పుకోవచ్చు. కూటమి అధికారంలోకి వచ్చి 6 నెలలు కూడా కాకముందే జన సైనికుల దృశ్యాలు ఒక్కొక్కటి బయటకు పడుతున్నాయని చెప్పుకోవచ్చు. 2 రోజుల క్రితం ఉంగుటూరు నియోజకవర్గం నిడమర్రు మండలం క్రోవిడి గ్రామంలో జనసేన పార్టీ గ్రామ అధ్యక్షుడు ఇంద్ర కుమార్ తన పుట్టినరోజు వేడుకల సందర్భంగా జనసేన నేతలు జన సైనికులకు మంచి పార్టీ ఇచ్చారు, బర్త్డే పార్టీ. కాకపోతే ఆ పార్టీలో ఇద్దరు ఇష్టాలను తీసుకువచ్చి నగ్నంగా డాన్సులు వేయించడం, విచ్చలవిడిగా మద్యం సేవించడంపై ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా విమర్శలు వెల్లువెత్తాయి. జనసేన పార్టీ నేతలు మిగిలిన రాజకీయ పార్టీ నేతల కంటే భిన్నంగా ఉంటారు, క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల మీద పోరాడతారనుకుంటే అధికారం వచ్చిన 6 నెలల్లోపే తమ నిజస్వరూపాన్ని బయటపెట్టే విధంగా ప్రవర్తించారంటూ కూడా వైసీపీ నేతలు విమర్శించే పరిస్థితులు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నాయి. అయితే ఈ ఘటన మీద జనసేన పార్టీ కూడా సీరియస్ గా స్పందించారని చెప్పుకోవచ్చు. ఎవరైతే క్రోవిడి జనసేన పార్టీ గ్రామ అధ్యక్షుడు ఇంద్ర కుమార్ ఉన్నారో అతన్ని పార్టీ నుండి సస్పెండ్ చేయడంతో పాటుగా అతని సభ్యత్వాన్ని కూడా జనసేన పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లుగా కూడా జనసేన పార్టీ నేతలు ప్రకటించారు. ఎందుకంటే ఉంగుటూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ ఎమ్మెల్యే ధర్మరాజు ఆయన ఉన్నారు. ఆయనకి తెలిసి జరిగిందా లేకపోతే తెలియకుండా జరిగిందా అనే దాని మీద వైసీపీ నేతలు సమాధానం చెప్పాలంటూ కూడా డిమాండ్ చేసే పరిస్థితులు ఉన్నాయి. ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు జనసేన పార్టీకి చెందినవారుగా ఉన్నారు కాబట్టి ఆయన
తెలిసే ఈ పుట్టినరోజు కార్యక్రమం జరిగింది. ఆయన బిజీ షెడ్యూల్ ఉండటం వల్ల హాజరు కాలేకపోయారు, లేకపోతే ఎమ్మెల్యే కూడా హాజరై ఉండేవారు అంటూ కూడా తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. మరోపక్క ఏలూరు జిల్లా పోలీసులు సైతం ఈ ఘటన మీద సీరియస్ గా స్పందించారు. మొత్తం 20 మందిని అదుపులోకి తీసుకున్నారు. జనసేన పార్టీ నేత పట్టణ అధ్యక్షుడు గ్రామ అధ్యక్షుడు ఇంద్ర కుమార్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. మొత్తం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది. భీమవరంకు చెందిన ఇద్దరు హిజ్రాలు నగ్నంగా ఈ డాన్సులు చేసినట్లుగా అయితే పోలీసులు గుర్తించడం జరిగింది. ప్రసన్న ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ నంబర్ 176/24 ప్రకారం బిఎన్ఎస్ భారత న్యాయ సంహిత సెక్షన్ 292, 294 రెడ్ విత్ 34 గా కేసు నమోదు చేయడంతో పాటుగా అక్కడ అశ్లీల నృత్యాలు నిర్వహించిన ఆర్గనైజర్స్ తో పాటుగా ఎవరైతే అటెండ్ అయ్యారో వారందరిని వీడియోలు బయటకు వచ్చినాయి కాబట్టి ఆ వీడియోల ఆధారంగా వారిని గుర్తించే పనిలో ఉన్నారు. ఎందుకంటే గ్రామాలు పల్లెలు అనేవి దేశానికి పట్టుకొమ్మలుగా చెప్తున్నారు. గతంలో ఎప్పుడో ఉండే సంస్కృతిని మరలా జనసేన పార్టీ నేతలు తీసుకురావడంపై పోలీసులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క జనసేన పార్టీ ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు సైతం ఈ ఘటనల మీద పోలీసులకి చట్ట ప్రకారం ముందుకు వెళ్లాల్సిందిగా సూచించినట్లుగా మనకి సమాచారం అందుతుంది. ఇంద్ర కుమార్ ఎవరైతే ఆర్గనైజర్ ఉన్నారో తన పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఇటువంటి అశ్లీల నృత్యాలు ఏర్పాటు చేశారో అతను మాత్రం పరారీలో ఉన్నాడు. ఆ పుట్టినరోజు వేడుకలు హాజరైన 20 మందిని మాత్రం పోలీసులు ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. దాంతో పాటుగా భీమవరంకు చెందిన ఇద్దరు హిజ్రాలను కూడా పోలీసులు స్టేషన్కి రమ్మన్నారు. వారిని కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మరోపక్క ఇటువంటి అశ్లీల నృత్యాలకు నగ్న నృత్యాలకు పాల్పడే వారిపై తప్పనిసరిగా కఠిన చర్యలు చట్ట ప్రకారం తప్పవంటూ కూడా నిడమరు పోలీసులు హెచ్చరించే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. ప్రసన్న సాగర్, ఇటు చూసుకుంటే ఇప్పటికే పార్టీ నుంచి అయితే ఒక వ్యక్తిని సస్పెండ్ చేసిన పరిస్థితి నెలకొంది. అలాగే ఇంకా మిగతా వారిని కూడా సస్పెండ్ చేసే అవకాశం ఉందనుకోవచ్చా? అంటే ఇప్పుడు ప్రస్తుతానికి గ్రామ అధ్యక్షుడుగా ఉన్న ఇంద్ర కుమార్ ఆర్గనైజర్ గా ఉన్నాడు కాబట్టి తన పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన వేడుకల్లో వలన ఇంత గందరగోళం వచ్చి జనసేన పార్టీకి అపవాదు వచ్చే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ముందు వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ముందు ప్రాథమిక చర్యల్లో భాగంగా ఇంద్ర కుమార్ ను పార్టీ నుండి సస్పెండ్ చేయడంతో పాటుగా అతని పార్టీ సభ్యత్వాన్ని కూడా రద్దు చేయడం జరిగింది. ఇంద్ర కుమార్ కి సంబంధించి అతను ఒక్కడే దీన్ని ఆర్గనైజ్ చేశాడా, లేకపోతే ఇతర జనసేన పార్టీ నేతల ప్రోద్బలం గానీ సహాయ సహకారాలు ఉంటే వారి మీద కూడా తప్పకుండా చర్యలు తీసుకుంటా ఉంటూ కూడా జనసేన పార్టీ నేతలు చెప్తున్నారు. ఇప్పటికే జనసేన పార్టీ పిఎస్సి మెంబర్ గా ఉన్నటువంటి కొణిదెల నాగబాబు సైతం డైరెక్ట్ గా ఎమ్మెల్యే ధర్మరాజ్తో మాట్లాడినట్లుగా మన సమాచారం అందుతుంది. జనసేన పార్టీ తరఫున అధ్యక్షుడి ఆదేశాలు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు కాకుండా ఎవరు అసాంఘిక కార్యకలాపాలు పాల్పడినా, ఎవరు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేయాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చినట్లుగా మనకి సమాచారం ఉంది. సో ఇందులో భాగంగానే ఇంద్ర కుమార్ ను పార్టీ నుండి సస్పెండ్ చేయడంతో పాటుగా పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేశారు. మిగిలిన వారికి ఇది ఒక గుణపాఠంగా ఉండాలి. ఎందుకంటే జనసేన పార్టీలో మిగిలిన రాజకీయ పార్టీల కన్నా విభిన్నంగా ఉండాలి, క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యల మీద పోరాడాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్తుంటే అధికారం వచ్చిన 6 నెలల్లోపే జనసేన పార్టీ నేతలు ఈ విధమైన సంస్కృతి మరలా మొదలు పెడితే గోదావరి జిల్లాల్లో కొంత ఓట్ బ్యాంక్ కూడా నష్టపోయే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మహిళలు చాలా విమర్శలు గుప్పించే పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ మహిళలే గాని యువతులే గాని గ్రామంలో ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా ఏంటి జనసేన పార్టీ నేతలు ఈ విధంగా అసాంఘిక కార్యకలాపాలు ఏర్పాటు చేశారు, ఈ విధమైన నృత్యాలకు పాల్పడ్డారు, ఒక పుట్టినరోజు వేడుకలో ఈ విధంగా చేస్తే సో వారి గ్రామానికి సంబంధించి కూడా చెడ్డ పేరు వస్తుంది, వారి నిడమర్రు మండలానికి సంబంధించి కూడా చెడ్డ పేరు వచ్చే నేపథ్యంలో తప్పనిసరిగా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. ఈ ఘటనకు ఎవరైతే ఈ కార్యక్రమానికి పూనుకున్నారో వారందరి మీద కూడా తప్పనిసరిగా కేసు నమోదు చేయాలంటూ కూడా ఇక్కడ ప్రజలు కూడా విజ్ఞప్తి చేసే పరిస్థితులు ఉన్నాయి. ప్రసన్న, అయితే సాగర్, ప్రస్తుతానికి అయితే ఇంద్ర కుమారే ఈ పార్టీ నిర్వహించారు, ఆయనే మెయిన్ ఆర్గనైజర్ గా కనిపిస్తున్నారు కదా, మరి ప్రజెంట్ ఆయన ఎక్కడున్నారు? పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారా? అసలు మిగతా వివరాలను ఏమైనా కనుక్కునే పరిస్థితిలో ఇటు పోలీసులు ఉన్నారా? అయితే ఇంద్ర కుమార్ వెర్షన్ మాత్రం తన పుట్టినరోజు సందర్భంగా పార్టీ ఏర్పాటు చేశాడు. అయితే కొంతమంది యువకులు గట్టిగా ప్రోద్బలం చేయడంతోనే భీమవరానికి చెందినటువంటి ఇతర హిజ్రాలను తీసుకొచ్చినట్లుగా చెప్తున్నాడు. అనుకోకుండా జరిగిపోయిన ఘటన, యువకులు సరదా కోసం చేసిన దాన్ని ఈ విధంగా వీడియోలు తెలిసి కావాలని అల్లరి చేశారంటూ కూడా తను పొలిటికల్ కామెంట్ చేసే పరిస్థితి ఉన్నాయి. కానీ చూసుకుంటే కనుక ఒక బాధ్యతాయుతమైన గ్రామ అధ్యక్షుడి పదవిలో ఉండి యువకులందరినీ కూడా పార్టీకి పిలిచి ఈ విధమైన అసాంఘిక
అసాంఘిక కార్యకలాపాలు లేకపోతే అశ్లీల నృత్యాలకు పాల్పడడం వల్ల పార్టీ మీద ప్రెజర్ పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన నియోజకవర్గ ఎమ్మెల్యే జనసేన పార్టీకి చెందినటువంటి ధర్మరాజు ఉన్నారు. సో వీటన్నిటిని బేస్ చేసుకుని పార్టీకి చెడ్డ పేరు రాకుండా ఉండాలి, వైసీపీకి టార్గెట్ కాకుండా ఉండాలంటే తప్పనిసరిగా ఇంద్రకుమార్ని పార్టీ నుండి సస్పెండ్ చేసి సభ్యత్వం కూడా రద్దు చేయడం ప్రాథమిక చర్యలు తీసుకున్నారు. మరలా దీనికి సంబంధించి ఎందుకంటే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలి. ఇప్పుడే జనసేన పార్టీ ప్రజల్లోకి వెళ్తూ ఒక నమ్మకాన్ని చూరుకునే సమయంలో ఒక పక్క ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి లేకపోతే రాష్ట్రంలో సమస్యల గురించి ఆయనే డైరెక్ట్ గా క్షేత్రస్థాయిలో వెళ్లి అధికారులతో పాటు ఆయన పరిశీలన చేసి ఒక పార్టీకి ఒక మంచి పేరు అట్లాగే ప్రజల్లో ఒక నమ్మకాన్ని కలిగిస్తున్న తరుణంలో జనసేన నాయకులే గాని జన సైనికులు గాని చేసే ఇటువంటి చిన్న పొరపాట్ల వల్ల మొత్తం పార్టీకి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది. జనసేన పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ టార్గెట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సో దీని మొదట్లోనే ఫుల్ స్టాప్ పెట్టడానికి ఇటువంటి కఠిన చర్యలు తీసుకున్నట్లుగా కూడా జనసేన పార్టీ నేతలు చెప్తున్నారు. ప్రసన్న, థ్యాంక్ యూ సాగర్.